నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ వినోద్. బేసిక్‌గా మనం ఉండే అటువంటి పరిస్థితులు అంటే ఒక 10 సంవత్సరాల క్రితం ఎలా ఉన్నాము, ఇప్పుడు ఎలా ఉన్నాము అనేది ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే మనం 10 సంవత్సరాల క్రితం ఒక పనిలో ఉన్నప్పుడు గానీ, లేదు అంటే ఏ పని పాట లేకుండా ఖాళీగా ఉన్నప్పుడు మన దగ్గరికి ఒకరికి వచ్చి ఒక పని అప్పజెప్పి, లేదు అంటే మనందరం కలిసికట్టుగా చేద్దాము ఒక పనిని అని చెప్పి దా అంటే తనలో జాయిన్ చేపించుకొని, తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత అతను మంచి ఎదిగి ఒక స్థానాన్ని సంపాదించుకున్న తర్వాత మళ్ళీ వాళ్ళను మర్చిపోవడం గానీ, లేదు అంటే దేకకపోవడం గానీ, లేదు అంటే వాళ్ళనసలు మొత్తానికే చూసి చూడనట్టు ఉండడం గానీ కరెక్ట్ గాదు. ఎందుకంటే వాళ్ళే మన జీవితంలో లేకపోతే మనం ఎన్ని కష్టాలు పడదుమో, లేదు అంటే ఎంత పని చేసినా గూడా ఆ గుర్తింపు రాకపోయేదో తెలవదు కానీ, వీళ్ళు మన జీవితంలోకి వచ్చిన తర్వాతనే గుర్తింపు వచ్చిన తర్వాత, వీళ్ళను మర్చిపోతే ఆ జీవితానికి అర్థమే లేదు. సో, ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే, మై విలేజ్ షో అనే ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది. అది ఏ పొజిషన్ నుండి ఇప్పుడు ఏ పొజిషన్‌కొచ్చిందో మనందరికీ తెలిసిందే. దాని ఫౌండర్ అయినటువంటి శ్రీకాంత్ చిన్న చిన్న వీడియోలు తీసుకుంటూ తన గ్రామంలో ఉండేటువంటి లేదు అంటే తన చుట్టుపక్కల కొన్ని తండాలు ఉంటాయి. అంటే చిన్న చిన్న గ్రామాలు. సో, ఆ గ్రామాలలో కొంతమంది యువకులను తీసుకొచ్చి ఇలా కంటెంట్ ఉంటుంది. ఇలా చేసుకోవాలి. ఇదొక ప్లాట్‌ఫార్మ్ అవుతుంది. మనకు భవిష్యత్తులో ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతోని వాళ్ళను తీసుకొనొచ్చి ఒక ఛానల్ స్టార్ట్ జేసి దాంట్లో కొంత కంటెంట్‌ను వేయడం ద్వారా అతను ఎంత పాపులారిటీ చెందిండో అతనితో పాటు దాంట్లో యాక్ట్ చేసినటువంటి కొంతమంది యువకులు అంతే పాపులారిటీ పొందారు. కానీ ఆ పాపులారిటీ వచ్చిన తర్వాత ఇతన్ని దేకపోవడం గానీ, లేదంటే 'మై విలేజ్' షోకి కొంచెం సపోర్ట్ చేయకపోవడం గానీ చూస్తా ఉంటే కొంచెం బాధాకరంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఒకప్పుడు 'మై విలేజ్' షో లేకపోతే తను కూడా ఏదో రకంగా పైకొచ్చేవాడు కానీ ఇంత ఈ ఉన్నత స్థాయిలో వచ్చేవాడు కాదని కొంతమంది అభిప్రాయం. ఎందుకు అంటే బేసికల్‌గా ఆయన గూడా అప్పుడు యూట్యూబ్ ఛానల్‌లోనే ఉండేవాడు. కానీ అంతంత మాత్రమే ఉండేది. కానీ ఈ షోలు గాని, ఈ కామెడీ ఎంటర్‌టైన్‌మెంట్‌కి సంబంధించినటువంటి కొన్ని వీడియోలు చేయడం ద్వారా లేదు అంటే తన వ్యక్తిగతంగా కొన్ని వీడియోలు చేయడం ద్వారా ఎంత పాపులారిటీ సంపాదించుకున్నాడో మనందరికీ తెలిసే. అతనే ఇప్పుడు ఇదంతా స్టోరీ ఎందుకు చెప్తున్నాను అంటే దాంట్లో ఒకరు అంటే ఈ 'మై విలేజ్' షోలో ఒక 8, 9 మంది సభ్యులుంటారు. దానిలో ఒకతను ఇప్పుడు వెళ్ళిపోవడం జరిగింది. అది వ్యక్తిగత కారణాలతోని వెళ్ళిపోయాడా? లేదు అంటే తనకున్న వర్క్ బిజీలో వీళ్ళకి సపోర్ట్ చేయడం పోవడం వల్ల వెళ్ళిపోయాడా అనేది తెలియరాలేదు. ఎందుకంటే అతను ఫస్ట్ నుండి ఇప్పటి వరకు 'మై విలేజ్' షోలో కొన్ని వీడియోలు చేసి దాని ద్వారా ఆయన ఎంత పాపులారిటీ సంపాదించుకున్నాడో అందరికీ తెలిసిందే. అతనే అనిల్ జీలా. సో, ఇతని గురించి మనం స్పెషల్‌గా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ 'మై విలేజ్' షోకి సంబంధించినటువంటి ఎడిటింగ్ గాని, కంటెంట్ క్రియేట్ గాని మొత్తం ఇతనే చూసుకుంటాడు. సో, అంటే ఈ 'మై విలేజ్' షో స్టార్ట్ అయినప్పుడు అతను కేవలం వీడియోలు చేసి ఈ శ్రీకాంత్ గారికి అప్పజెప్పి తన పని తాను చేసుకుంటుండేవాడు. కొన్ని సంవత్సరాలు దాటిన తర్వాత శ్రీకాంత్ గారు ఇతనిలో ఉండే టాలెంట్‌ని చూసి ఇతనికి కంటెంట్ క్రియేటర్ గాని, లేదంటే ఎడిటింగ్ నేర్పించి ఇలా చెయ్యాలి, ఇలా కంటెంట్ రాయాలి, ఈ విధంగా రాస్తే ఈ విధంగా బావుంటుంది అని అన్నీ దగ్గర ఉండి మరీ నేర్పించి ఇప్పుడు ఈ 'మై విలేజ్' షోకి అతనే కంటెంట్ క్రియేటర్‌గా, అతనే ఎడిటర్‌గా చేయడానికి ఆయన ఎంతో కష్టపడి సంపాదించాడు. సో, ఇప్పుడున్న పరిస్థితులలో అనిల్ గారు అంచెలంచెలుగా ఎదుగుతూ తనకుండేటువంటి ఒక నిచ్చెన అంటే ఆకాశానికి నిచ్చెన వేసుకున్నట్టు ఒక్కొక్క స్టెప్ ఎక్కుతూ ఎదిగాడు. సో, దాని క్రమంలోనే 2 సంవత్సరాల క్రితం ఒక ట్రావెల్ ఏజెన్సీని ఓపెన్ చేశాడు. దాని పేరే సఫారీ టూర్స్ అని. అది మార్చి 7న 2025లో స్టార్ట్ చేశాడు. సో, ఇప్పటి వరకు సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతూ ఉంది. దానితో పాటు కొన్ని సినిమాలు చేయడం, వెబ్ సీరీస్‌లు చేయడం ఇలా తనకుండే అటువంటి బిజీలో తను ఉండిపోయాడు. అదే క్రమంలో 'మై విలేజ్' షోలో ఇతను లేకపోయినప్పటికీ కొన్ని వీడియోలు రన్ అవుతూనే ఉన్నాయి. ఎందుకంటే రాజుగారు గావచ్చు, ఇంకా కొంతమంది ఆహ్, దాంట్లో అంటే ఈ మలయాళంకి సంబంధించినటువంటి గ్రామంలో ఉండేటువంటి కొంతమంది యువకుల చేతనే ఇలాంటి వీడియోలు చేయడం అంటే
స్టార్ట్ చేశాడు శ్రీకాంత్ గారు. ఎందుకంటే ఒక్కరు లేకపోయినా కూడా ఈ మై విలేజ్ షో అనే యూట్యూబ్ ఛానల్ ఆగకూడదు అనే ఉద్దేశంతోనే స్టార్ట్ చేశాడు. సో అదిప్పుడు ఇతను లేకపోయినప్పటికీ కూడా సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతుంది. కానీ ఏది ఏమైనా కూడా అనిల్ గారు లేకపోతే కొంచెం యూట్యూబ్ ఛానల్‌లో కొంచెం వెలితిగానే అనిపిస్తుంది. ఎందుకు అంటే అనిల్ గారికి ఉన్నటువంటి ఆ వాక్చాతుర్యం గాని, లేకుంటే ఆ డైలాగు సందర్భ సమయం గాని, లేదు అంటే ఆ నటన గాని ఆ విధంగా ఉంటుందన్నట్టు. బేసిక్‌గా ఎప్పుడు ఎక్కడ ఎలా వాడాలో అతనికి బాగా అర్థం చేసుకొని పట్టు ఉడుం పట్టు అంటారు చూసినావా? సో అట్లా పట్టుకున్నాడన్నట్టు. సో అదే క్రమంలోనే కొన్ని సినిమాలు చేయడం, కొన్ని వెబ్ సీరీసులు చేయడం, ఇదే సందర్భాలలో ట్రావెల్ ఏజెన్సీని స్టార్ట్ చేయడం, ఇలా కొన్ని తర్వాత ఆళ్ళ వైఫ్‌కి ఒక మామూలుగా బట్టల షాపును ఓపెన్ చేయడం, బొకెట్‌ను. సో ఇవన్నీ కూడా అతనిలో ఇంకా బిజీ షెడ్యూల్‌ని తయారు చేసిందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే 'మై విలేజ్' షోకి వీడియోలు చెయ్యనంత టైం అతనికి దొరకపోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఈ ట్రావెల్ ఏజెన్సీని చూసుకోవాలి, ఇటు సినిమాలు చూసుకోవాలి, లేదు అంటే అతను ఒప్పుకున్నటువంటి వెబ్ సీరీస్‌లు చూసుకోవాలి, లేదు అంటే కొన్ని అతను భార్య పెట్టుకున్నటువంటి ఈ బొకెట్ అంటే ఏదైనా ఇప్పుడు డ్రెస్‌కి సంబంధించింది ఏదైనా వీళ్ళ దాంట్లో షాప్‌లోకి పోతే అన్నీ దొరుకుతాయి అనేటట్టు షాప్ పెట్టుకోవడం జరిగింది. సో ఏది ఏమైనా కూడా అనిల్ జిల్లాకి మంచి భవిష్యత్తు రావడానికి, ఈ పొజిషన్‌లో ఉండడానికి ఫస్ట్ మొట్టమొదటి పునాది ఏదైనా ఉంది అంటే అది 'మై విలేజ్' షోనే అని చెప్పుకోవచ్చు. సో కానీ ఇప్పుడు దాన్ని వదిలి వెళ్ళడం కొంచెం బాధాకరంగానే ఉంది. ఈ దీన్ని స్వయంగా శ్రీకాంత్ గారే అనౌన్స్ చేశారు. ఈ అనిల్ జిల్లాకి మా 'మై విలేజ్' షో సంస్థకి ఎలాంటి సంబంధం లేదు. అతను ప్రారంభించినటువంటి ఈ ట్రావెల్ ఏజెన్సీ గాని, అతను చేస్తున్నటువంటి సినిమాలకు, వెబ్ సీరీస్‌లకు, అతని వ్యక్తిగతమైన జీవితానికి మరియు 'మై విలేజ్' షోకి సంబంధించినటువంటి వీడియోలకి ఎటువంటి సంబంధం లేదని ఒక మెసేజ్ రూపంలోనైతే తెలియజేశాడు. సో ఇది మరి ఏదైనా వ్యక్తిగత కారణాల వలన విడిపోయారా? లేదు అంటే ఇతను బిజీ షెడ్యూల్‌లో కారణంగా వీడియోలు చేయలేకపోతున్నందుకు విడిపోయారా అనేది తెలియరాలేదు. ఏదేమైనా అతను చాలా రోజుల తర్వాత లంబాడిపల్లికి వచ్చేసి ఈ గంగవ్వను కలిసిన సందర్భం చేశాడు. సో గంగవ్వ గూడా అతన్ని చూసి కొంచెం బాధాకరంగా ఏడవడం కూడా జరిగింది. ఎందుకంటే ఈ గంగవ్వను పట్టించుకోవడం లేదని ఆమె అభిప్రాయపడింది. బేసికల్లీ మనం ఇప్పుడు గంగవ్వ ద్వారానే ఈ అనిల్ జిల్లాకి ఎంత పాపులారిటీ వచ్చిందో గూడా మనం తెలుసుకోవచ్చు. సో అదే క్రమంలో ఒక్కసారిగా ఒక సంవత్సరం, 2 సంవత్సరాల తర్వాత గంగవ్వను కలిసినప్పుడు ఆమె ఉద్వేగంతో ఏడవడం జరిగింది. సో అదే క్రమంలో అతను పట్టించుకోవట్లేదు అనే ఉద్దేశంతోనే కొంచెం దూరం జరపడం కూడా జరిగింది. సో ఏది ఏమైనా కూడా ఈ అనిల్ జిల్లా 'మై విలేజ్' షోని వదిలి వెళ్ళడం కొంచెం బాధాకరమే అని అభిప్రాయపడుతున్నారు. సో ఇది మరి వ్యక్తిగత కారణాల వలన, లేదు అంటే తనకున్న షెడ్యూల్ బిజీ వలన మరి చేయలేకపోతున్నాడా? లేకుంటే దాన్ని వదిలి పూర్తిగా వెళ్ళిపోయాడా? అనేది అనిల్ జిల్లానే మరి చెప్పాలి. సో అతను ఇంకా మరి ముందుకు రాలేదు. సో నాకు తెలిసి రేపు, ఎల్లుండన్నా చెప్పే అవకాశం ఉంది. సో ఏది ఏమైనా అతను ఆ విలేజ్ షో నుండి బయటికి రావడం కొంచెం బాధాకరంగానే అనిపిస్తున్నదని ఈ 'మై విలేజ్' షో సబ్స్క్రైబర్లందరూ బాధపడుతున్నారు. సో ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.